ప్రముఖ పారిశ్రామికవేత్త మిట్టల్జీ గారు రాబోతున్నారు. మన గ్రామంలో పరిశ్రమలు స్థాపించడానికి వాళ్ళు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. మనం వారికి సహకరించి మన ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాలి. హలో మిట్టల్జీ. హలో రామోజీ. హౌ ఆర్ యు? ఫైన్. చాలా ధన్యవాదాలు మిట్టల్జీ, చాలా ధన్యవాదాలు. మీరు మా గ్రామంలో పరిశ్రమలు స్థాపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మీకు దానికి కావాల్సిన స్థలాలను ఏర్పాటు చేయమని మాకు కబురు పంపారు కదా. ఆల్రైట్, మీకు కావాల్సిన స్థలాల్ని నేను ఏర్పాటు చేస్తాను మిట్టల్జీ. బై ది బై, మీరు ఈ గ్రామంలో పరిశ్రమలు స్థాపించడం వల్ల మా దగ్గర ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయి మిట్టల్జీ. తద్వారా మా ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. మీకు అందుకు మరొకసారి ధన్యవాదాలు మిట్టల్జీ, ధన్యవాదాలు. బై ది బై, మీరేమన్నా కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ఏమన్నా తీసుకుంటారా మిట్టల్జీ? నో నో నో, కుదరదు మిట్టల్జీ. కనీసం మా ఇంటికి వచ్చినందుకు ఒక గ్లాసు మంచినీళ్ళైనా తాగాలి. హారిక, గ్లాసు మంచినీళ్ళు తామా. హారిక, మంచినీళ్ళు తీసుకురా. మీరు తెలియదు కదా మీకు, నా ప్రాణ స్నేహితుడు ప్రముఖ పారిశ్రామికవేత్త మిట్టల్జీ గారని ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి వచ్చారమ్మా. మిట్టల్జీ మీకు ఎప్పుడు పరిచయం చేయలేదు కదా. నా ఒక్కగానొక్క గారాల పట్టి పేరు హారిక. మొన్ననే లండన్లో MBBS పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చారు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ మిట్టల్జీ. మిట్టల్జీ, మీరు పరిశ్రమలు స్థాపించడానికి స్థలాలు అడిగారు కదా. మీకు మనకు అందుబాటులో ఉన్న స్థలాలన్నీ చూపిస్తాను. మీరు ఏ స్థలం కోరితే ఆ స్థలాన్ని నేను ఏర్పాటు చేస్తాను. బై ది బై, మనకున్న స్థలాలన్నీ మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, అదిగో చూడండి. ఆ పైన లాస్ట్లో కనపడుతుంది చూసారా, అది గరుడా వెంచర్. అది ఈ రామోజీరావు గారి అత్తగారిది. ఆ పక్కనుంది చూసారా, అది అర్జున్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఈ రామోజీరావు గారి బావమర్ది గారిది. ఆ కింద ఉన్న చూసారా, ఆ పచ్చటి పొలాలు, ఆ తోటలు, ఆ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్, అదే ఈ జమీందార్ రామోజీరావు గారి ఎస్టేట్ మొత్తం. అదిగో ఆ కిందనే ఉన్న చూసారా ఆ పొలాలు, అవన్నీ కూడా ఈ పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములే. అవన్నీ కూడా ఈ గ్రామ ప్రజలే మిట్టల్జీ. మీకు అందులో ఏ స్థలాలు కావాలన్నా నేను ఏర్పాటు చేయగలను. మీకు ఏ స్థలం కావాలో ఒకసారి చూసి చెప్పండి నాకు మిట్టల్జీ. హలో, కింద ఉన్న భూమి. మీకు ఆ భూములు కావాలా? ఆల్ రైట్, ఆ భూములు అయితే అవన్నీ ప్రభుత్వ భూములు. ఆ భూములే ఈ పేదవారికి పంచినవి. ఆల్ రైట్, నేను ఈ పేదవారి దగ్గర ఎలాగైనా స్వాధీనం చేసుకోగలను. కానీ ఒకే ఒక్కడున్నాడు, శక్తి అని. వాడితోటే పెద్ద సమస్యగా ఉంది మిట్టల్జీ. శక్తిని డబ్బుతో, అర్ధబలంతో, అంగబలంతో నా పవర్ తెలుసుగా నీకు. ఓకే మిట్టల్జీ, మీరు ఆ మాత్రం భరోసా ఇస్తే నేను ఏ విధంగా అయినా స్వాధీనం చేసుకోగలను. బై ది బై మిట్టల్జీ, థ్యాంక్ యూ. మీరు లాడ్జికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను ఆ శక్తి గాడికి కబురు చేసి వాడి రావటంతో నా దగ్గర ఉన్న సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి వాడి దగ్గర
నా సంతకం తీయించుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ రైట్ పిట్టల్జీ. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా బంగారు కొండ మీద శృంగార కోటలోన చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా బంగారంగాను వరహాల పందిట్లో విరహాలు నీకేలా రతనాల ముంగిట్లో రాగాలు తీయాల మేలైన సరుకు మేళమాడుకో ఓ గీతురాయి మీద దాన్ని గీసి చూసుకో నా ఒళ్ళు సింగారంగాను మీగడంత తోడి పెడతావా రామోజీరావు తన పన్నాగం పట్టినందుకు ఆ మెట్టి తను ఓకే చెప్పినందుకు చాలా ఆనందపడుతూ ఉంటాడు. కానీ ఇదే సమయంలో శక్తి వాళ్ళ ఆస్తుల్ని కాజేయాలన్న కుట్రతో శక్తికి కబురు పంపాడు రామోజీరావు. తండ్రికి తన కుమారుడికి ఇద్దరిని రమ్మని కబురు పంపాడు. కానీ ఇంతకు రాలేదు. అసహనంతో ఉన్న రామోజీరావు ఆలోచిస్తూ కూర్చున్నాడు.
కబురు పంపి ఎంతసేపు అయినా వాడు రాలేదు అంటే ఈ రామోజీరావు బలం తగ్గిందా, వాడి అహంకారం పెరిగిందా? వాడి అంతు చూపిస్తా. శక్తి, నీకు మీ నాన్నకి ఇద్దరికి కబురు పంపాను, మరి మీ నాన్న రాలేదు. రామోజీరావు, బలంతో బలగంతో భూములు స్వాధీనం చేస్తున్న నీకు మా నాన్న వస్తే నీ బలం మా నాన్నకు తెలుస్తుంది, నేను వస్తే నా బలం నీకు తెలుస్తుంది. శక్తి, మంచిని తీసుకోండి. హారిక, తాగే నీళ్ళకి రంగులుండవు, మనుషులకి అనేక రంగులుంటాయి. ఆ రంగులు మనిషి యొక్క స్థితిని, హోదాని బట్టి ఉంటాయి. నాకు తెలిసిన మంచి మాట చెప్తున్నాను, నువ్వు లోపలికి పో. రామోజీరావు, స్థితి రంగులు తెలిసిన నీకు నా భూమిని స్వాధీనం చేసుకొని పేదవాళ్ళని అలగు దొక్కాలని ఎందుకు అనుకుంటున్నావు? ఆ స్థలాల్లోనే పరిశ్రమలు స్థాపించి ఈ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నిరుద్యోగ నిర్మూలన అవుతుంది కదా. అందుకని కష్టపడి పండించే రైతుల భూములు కావాలా? పేదలు నివాసించే సామాన్యుల భూములు కావాలా? శక్తి, అభివృద్ధి కావాలి అంటే కొన్ని జీవితాలకి సమస్యలు తప్పవురా. ఓ, అయితే ఆ సమస్య ఏదో నువ్వే తెచ్చుకో. నా భూమి కాదు కదా, ఇక్కడ ఉన్న భూమి ఎవరిది కూడా నీకు ఇవ్వను. అభివృద్ధి అనే పదం చూస్తున్నావు చూసా, అది ఈనాటి పదం కాదు, క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు వినిపిస్తున్న మాట. అరే శక్తి, ఆ క్రీస్తు పూర్వం నుంచి ఈ క్రీస్తు శకం వరకు నీలాంటి వాడు నడుస్తున్న బాట కూడా ఇదేరా. కానీ మా నాటి వాళ్ళు వదలరు. ఎందుకో తెలుసా? మా దగ్గర చాలా అందమైన, ఈ నలుగురు కూడా చెప్పుకోవటానికి భయపడే అంత సరళ దండనలు మా దగ్గర ఉంటాయి కనుక. ఓ రామోజీరావు, నీ సరళ దండనలకి రక్తం పోద్ది, ఊపిరి పోద్ది, కానీ భూములు రావు, గుర్తుపెట్టుకో. ఒరే శక్తి, రక్తము చిందించిన, ఊపిరి పోయిన ఆ శవాలను కూడా ఇదే నేలలో పాతి పెట్టి సారవంతమైన మట్టిగా తయారు చేసుకొని స్వాధీనం చేసుకోగలను. చూడండి శక్తి, ఇంటికి వచ్చే వారికి కనీస సాంప్రదాయం చేయడం మన సాంప్రదాయం. దయచేసి మంచులు తీసుకోండి. ఇంతకు ముందే చెప్పాను, మన ఇంటి నుంచి నీళ్లు తాగే స్థితి కాదు వీడిది, తాగిన గ్లాసును కడిగే స్థితి. నీ అందమైన ఆవేశంతో ఈ ఇంటి గౌరవాన్ని, మర్యాదను కాపాడు. జాగ్రత్తగా లోపలికి పో. ఈ ఇంటి మర్యాదను దిగజారిస్తే ఎవరిని కూడా క్షమించను నేను. పో, మర్యాదగా లోపలికి పో. నాన్న, మీరు మాట్లాడుతుంది మొదటి నుంచి నేను వింటూనే ఉన్నాను. చూడండి, మనిషి ఉన్నతిని పెంచుకోవడానికి మనం చేసే దుర్మార్గమైన పని మనిషికి దూరాన్ని పెంచుతాయి. ఆ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఏమిటే నువ్వు మాట్లాడేది? రామోజీరావు, సాంప్రదాయం కోసం ఏర్పడిన వ్యక్తుల సమూహము సంఘటితమై కులాలు మతాలుగా ఏర్పడి ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తుంటే
ఎక్కం ఎవరిది ఒక్క అంగుళం కూడా నీకు దక్కదు. నా స్థితిని నువ్వు నిర్ణయిస్తావా? హరిక రామాజీరావు, ఇప్పుడు నువ్వు ఎంగిలి పడ్డావు. నీ అందమైన రక్తపు ముద్ద ఎంగిలి పడింది. పరుగు పోయిందని పారిపోతావా లేదా పడక సీని వేస్తావా? నీ ఇష్టం. ఒరే శక్తి, కూటికి గతి లేని వాడివి, అనాభిక్షగాడివి నువ్వు నా కళ్ళెదుటే ఈ జమీందారి కూతుర్ని ముద్దు పెట్టుకుంటావా? చూస్తాన్రా రే, నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు ఈ జమీందార్ రామోజీరావు నిద్రపోడురా, నిద్రపోడు. చారుమతి మన్మధలీలకి చెయ్యి శృతి. కింద పడి మీద పడి ఈడుకి నేర్పవ కొత్త జతి. బంగారు బాల ఈ కంగారు ఏలా, శృంగార లీల జరిపించాలి వేళ. మోహంతో కలబడు పెదవుల కలహములు. ఇందుమతి చారుమతి మన్మధలీలకి చెయ్యి శృతి. ఇందుమతి చారుమతి. మీద పంటి గాడు కొంటె ఓన మారు రాయగా. పైట సిగ్గు మీద కంటి గీటు కల్ప సంతకాలు చేయగా. జై జై అందాం జతే పడి జరిగే జాతర్లకి. శ్రమ పడితే రహస్యమేమిటో తెలియకపోదులే. చెమట పడితే వయస్సు భారమే కరగకపోరులే. ఇందుమతి చారుమతి మన్మధలీలకి చెయ్యి శృతి. ఇందుమతి చారుమతి. ముచ్చటైన సోయగాలు హాయి తందనాలు వేయగా. తహతహకు సుఖాల సంపద వెతికిన మోజు. చూదాం పదనిసి రాత్రిలో గజయాత్రలో రసరాజధాని. ఇందుమతి చారుమతి మన్మధలీలకి చెయ్యి శృతి. కింద పడి మీద పడి ఈడుకి నేర్పవ కొత్త జతి. బంగారు బాల ఈ కంగారు ఏలా, శృంగార లీల జరిపించాలి వేళ.
సొగసుల తీరం సాగాలి ప్రకృతిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేనుంటా వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతిలయ నేనవుతా కలకాలం కౌగిలై నేనే చేరుకోని కనురెప్పల నీడలో కలై ఒదిగిపోని ఓ ప్రియా దరి చేరితే దాచుకోనా తొలి ప్రేమలే దోచుకోనా ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదే పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలి అందించు సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని కథే రాసుకోనా పొడి చేరి వెచ్చగా చలే కాచుకోనా ఓ ప్రియా పరువాలని పంచుకోని పడుచాటలే సాగిపోని ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి ప్రకృతిని తాళం తగ్గాలి తనుగుల దూరం తీరాలి వయసుల తాపం ఓ శెట్టి గారు ఏదో దీర్ఘంగా చదువుతున్నట్టున్నారే.
శ్రీశ్రీ గారి రచన చదువుతున్నాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఎలా ఉంది? ఏమోలేండి, నాకు అంత జ్ఞానం లేదు. అయినా మీరు చేసే ఈ కవిత్వాలు ఈ జనాల మార్పు తీసుకొస్తుందంటారా? ఏమో, అదేదో మీలో మార్పు వస్తే మంచిదేగా. హారిక, హారిక, ఆవేశంలో నాకు తెలియకుండా చిన్న తప్పు చేసిన నాకు అది తప్పుగా అనిపించలేదండి. దాని అందమే అనుబంధంగా మార్చుకోకూడదా అని అనిపిస్తుంది. కానీ కానీ ఆవేశంతోనో అందంగానో అధికారంగానో నేను నీ జీవితానికి ఒక ప్రశ్నగా మిగులుతాను. కానీ మీరు ఆస్తితో పుడతారు, అందంతో పుడతారు, అందమైన ఐశ్వర్యంతో చచ్చిపోతారు. కానీ మా బ్రతుకులు పుట్టుక, పెరుగుట, చనిపోవుట, ప్రతి మాటకి ఆకలి అనే ఒక పదం మాకు చేరుతుంది. అందుకోసమే చెప్తున్నా. భలే వారండి. ఈ భూమి మీద జవాబులని ప్రశ్న అంటూనే లేదు. ఆకలనే పదాన్ని దూరంగా జీవిద్దాం, ఏమంటారు? కానీ అందుకు అధికారము, హక్కులు కావాలి. హక్కులు కావాలి. చూడండి, మనిషి యొక్క ఉన్నత స్థితి లేని స్థితి అంచనా వేసి మాట్లాడే మా నాన్నగారు దీనికి ఒప్పుకుంటారని నాకు నమ్మకం లేదు. కానీ గౌరవము, అధికారం మీ నాన్నగారు నువ్వు అడుగు, మా నాన్నగారు నేను అడుగుతాను. అలాగే. అయితే అందమైన శుభలేఖలతో హాయిగా కలుసుకుందాం.